హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈడేంటి తట్టాబుడ్డ సర్దుకొని ఆడుకో వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నారా? మా ఆవిడ ఇంట్లో నుంచి గెంటేసిందండి. అయ్య బాబో అది కాదండి బాబో, ఇంకేముంది, ఇక మా విలేజ్ బయలుదేరానండి. యూట్యూబ్ ఛానల్ పెట్టాక చాలా కాలం తర్వాత వెళ్ళలేదన్నమాట. మా విలేజ్లో సరదాగా తిరిగినట్టు ఉంటుంది, యూట్యూబ్ ఛానల్ కోసం వీడియో తీసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఇగో తట్టాపుట్ట అన్ని సర్దుకొని బయలుదేరానమాట. ఇక మా మొక్కలకు కూడా బాయ్ చెప్పాలి. మొక్కలు మళ్ళీ వారం రోజుల్లో తిరిగి వస్తున్నప్పటి వరకు మంచిగా హాయిగా హ్యాపీగా ఉండండి. బేసికల్గా నాకు మొక్కలంటే పిచ్చి అనమాట. అందుగురించి ఆ మొక్కలను వదిలిపెట్టి వెళ్తున్నాను కదా కొన్ని రోజులు, అందుగురించి వాటికి బాగా చెప్పాను. ఇంకెందుకు చలో ఇక బయలుదేరిపోదాం. అన్ని లగేజ్ అంతా సర్దుకొనిగా బయలుదేరాను అనమాట. మా ఆవిడ వీడియో తీస్తూ ఉంది నన్ను. కిందికి వచ్చేసాను. కిందికి వచ్చేసి ఇక బండి మీద డ్రాప్ చేస్తానంది. ఇక సరే అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. బండి తీస్తుంది, బండి మీద వెళ్ళిపోతాం. బస్ ఎక్కేసాను. బస్ ఎక్కేసి ఇక ఏం చేస్తాం, ఇక్కడ నుంచి జూబ్లీ హిల్స్ బస్ స్టాండ్కి, జూబ్లీ హిల్స్ బస్ స్టాండ్ నుంచి ఎంజీబీఎస్కి అనమాట. ఎంజీబీఎస్ నుంచి డైరెక్ట్గా మా విలేజ్ అంటే జులూరుపాడులో దిగాలను, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. బయలుదేరిపోయాను. ఈరోజు నా లక్ ఏంటంటే ట్రాఫిక్ పెద్దగా లేదండి. అదొక హ్యాపీనెస్ అనమాట. ఎందుకంటే తొందరగా బయటకు వెళ్ళడానికి ఛాన్స్ అనమాట. ఇది ఇగో ట్యాంక్ బండ్ ఉంది. ఇదంతా ట్యాంక్ బండ్ పక్కన పార్కు, చాలా బాగుంది ప్లేస్. ఈ టైంలో చిలక గోరింకలు తక్కువ, ఇంకా రాలేదు, ఇప్పుడిప్పుడే వస్తున్నారనమాట. ఇక ట్యాంక్ బండ్ అవతల సైడు స్వచ్ఛమైన నీరు ఉంటాయి పక్క. ఇంకా చిలకలు రాలేదు, చిలకలు వస్తాయన్నమాట. ఒకనొక టైంలో బాగా వస్తాయి ఇక్కడికి అడ్డనమాట. అవి చూసారా బర్డ్స్ ఎలా ఉన్నాయో, పావురాలు ఎన్ని ఉన్నాయో, కుప్పలు కుప్పలుగా ఉన్నాయన్నమాట అక్కడ. సూపర్ అనిపించింది. పొద్దు సరదాగా ఈ వీడియో తీస్తూ మంచిగా మా విలేజ్ వ్లాగ్, నేను వెళ్ళేంత వరకు ఈ వ్లాగ్ వీడియో పెడదామని చెప్పేసి అనుకున్నాను. దాని ప్రకారం ఈ వీడియో పెడుతున్నాను. చూడండి, ఇది వచ్చేసి గర్ల్స్ నిజాం కాలేజ్ అండి. ఇది కోటిలో ఉంటుంది కదా గర్ల్స్ది. చాలా బాగుంది. చిన్న చిన్న షాపింగ్ మాల్స్, కోటి సెంటర్ ఇదంతా. ఇక్కడికి వచ్చేస్తే మీకు కావాల్సిన వస్తువులు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. చాలా ఫేమస్ అనమాట. హైదరాబాద్లో కోటి సెంటర్ అంటే చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి చిన్న చిన్న షాపింగ్ చేసుకుని వెళ్ళిపోతారు. ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో, ప్రతి అడుగడుకి షాపులే, అన్ని బట్టల షోరూమ్లు అన్నీ ఉంటాయి అనమాట. బిందాసుగా తిరగవచ్చు, సరదాగా తిరిగి సరదాగా షాపింగ్ చేసి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. చూసారా ఎలా ఉందో. ఇంకో ప్రత్యేకమైన ప్లేస్ కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు రెడీగా ఉండండి. ఇదిగో మూసీ నది అని చాలామందికి తెలియదు కదా. ఇగో ఇదే మూసీ నది అనమాట. చూడండి, ఇదంతా క్లీన్ చేస్తున్నారు ప్రస్తుతానికైతే. అది ఇంకేంది ఆలస్యం, ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. మన బస్సు ఎక్కడుందో చూసుకొని ఆ బస్సు ఎక్కేస్తే ఇక మన విలేజ్కి బయలుదేరిపోతాం. ఎలాగైతే అలాగా నేనైతే బస్సు ఎక్కేసాను. ఇక్కడ ఇంకో హ్యాపీనెస్ న్యూస్ ఏంటంటే, మా విలేజ్కి సంబంధించిన వాళ్ళు కలిశారు ఇక్కడ ఈ బస్సులో. వాళ్ళతో పాటు ప్రయాణం చేస్తున్నాను అనమాట. ఇగో ఇది రామోజీ ఫిలిం సిటీ అనమాట. రామోజీ ఫిలిం సిటీ పక్కన లోపలికి వెళ్ళిపోతే రామోజీ ఫిలిం సిటీ. ఇదిగో వచ్చేసింది రామోజీ ఫిలిం సిటీ అనమాట. ఇది లోపలికి వెళ్ళిపోవాలి. దీంట్లోకి వెళ్తే ఇక అన్నీ చూసి రావచ్చు అనమాట. షూటింగ్ స్పాట్స్ మొత్తం చూసి రావచ్చు అనమాట. కొద్ది ఖర్చు అవుతుంది చాలా వరకు అయితే. ఇక ఆరామ్సే కూర్చొని ఇక ఇది చూసారు ఎలా ఉందో. ఈ చెరువు అయితే పాత సినిమాలలో ఒక ఇంగ్లీష్ పిక్చర్లో కనిపిస్తుంది అనమాట. దెయ్యాలు ఇందులో తిరుగుతూ ఉంటాయి, అలా ఉంది. ఇక గుట్టలు పక్కన లొకేషన్స్ అయితే అద్దరిపోయినాయి అబ్బా. అసలు సూపర్ అనిపించింది నాకైతే. ఈ గుట్టలు ఫ్యూచర్లో ఉంటాయో ఉండవు, అందుకే ఇప్పుడే చూసేసుకోండి. చూసారు ఎంత పెద్దగా ఉందో. ఒక పక్క వేరేది తవ్వుతున్నట్టున్నారు. ఇక్కడ ఒక టెంపుల్ కూడా, చిన్న టెంపుల్ కూడా ఉంది. ఏదైనా ఒక ప్రత్యేకమైన టెంపుల్ అనుకుంటుంది. ఎప్పుడైనా అవకాశం వస్తే అక్కడికి వెళ్దాం. ఇదంతా చూసారా, ఇది ఒక నదిలాగా ఉందన్నమాట. వాటర్ దీని పక్కన. ఇగో ఇది ఒకటి నాకు ప్రత్యేకంగా అనిపించింది. వరి కోసిన తర్వాత కట్టలు కడతారు. ఇది విచిత్రంగా ఒక మిషనరీతో చేసేదనమాట. ఇగో మనం ఇక ఖమ్మం హైవేకి వచ్చాం. ఇక్కడ నుంచి సూర్యాపేట వెళ్ళాలి మామూలుగా అయితే. ఇప్పుడు ఈ ఖమ్మం హైవే పడిన తర్వాత ఏంటంటే సూర్యాపేట వెళ్ళాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా సూర్యాపేట బయట నుంచే ఖమ్మం వెళ్ళిపోతాం అనమాట. ఇక నేను మా విలేజ్లో అంతా అయిపోయింది, వీడియోలు తీసేసాను. ఇక నేను మా విలేజ్ నుంచి మళ్ళీ హైదరాబాద్కు బయలుదేరాను. ఇది మన వీడియో వ్లాగ్ అనమాట. బాయ్ బాయ్. నేనైతే కొత్త బస్ స్టాండ్, ఇది ఖమ్మం బస్ స్టాండ్ అనమాట. కొత్త బస్ స్టాండ్ ఇది నేను సెకండ్ టైం అనుకుంటా చూడడం. ఇది చాలా విశాలంగా పెద్దగా ఉందన్నమాట. ఇది మన వీడియో అండి. ఇక హైదరాబాద్ వెళ్ళిపోతాను. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ సపోర్ట్ చేయండి. నాలాంటి వ్లాగర్స్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.